ఏపీ టెట్ ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ టెట్కి అయితే బాగా ప్రిపేర్ అవుతున్నట్టున్నారు. చాలామంది అయితే టెట్కి సంబంధించిన వీడియోస్ అయితే చేయమని చాలామంది అడుగుతున్నారండి, తెలుగుకి సంబంధించి. కానీ నాకైతే కుదరట్లేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. అందుకని నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నానండి. ఇంకోటి ఏంటంటే, ఈ మంత్ మనకి 25 నుంచి మనకి టెట్ ఆల్ టికెట్స్ అనేవి అయితే డౌన్లోడ్ అవుతాయండి. ఇంకోటి ఏంటంటే, మనకి మాక్ టెస్ట్లు అనేవి కూడా ఆల్రెడీ మనకి ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఏమన్నా కనుక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, మాక్ టెస్ట్కి అసలు ఎలా ఉంటాయి ఏంటి అని అనుకున్న వాళ్ళు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు చెక్ చేసుకోండి, ఒకసారి చూడండి. నేను చూశానండి. నాకు అర్థమైంది ఏంటంటే, గత టెట్కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్లే అందులో అయితే ఉన్నాయి, మాక్ టెస్ట్కి సంబంధించి. కొత్త అయితే ఏమీ ఇవ్వలేదు. సో అందుకని కొత్తగా ఎవరైతే రాస్తున్నారో టెట్ ఎగ్జామ్ వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఒకసారి చూసుకోండి. కాకపోతే ఏంటంటే, అక్కడ మనం బిట్టు పెట్టేలాగే ఉంది మాక్ టెస్ట్లో. కాకపోతే ఏంటంటే, మనకి గత టెట్ నుంచి ఎగ్జామ్ పేపర్ అనేది కొంచెం చాలా క్లిష్టంగా అనేది మారటం అయితే జరిగింది. సో దానికి దీనికి కొంచెం డిఫరెంట్గానే మనకి పేపర్ అనేది అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం అవగాహన కోసం మీరు మాక్ టెస్ట్కి అయితే మీరు ఒకసారి ప్రాక్టీస్. ఇక టెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆగస్టులో అన్న విషయం అందరికీ తెలుసు కదండి. 5th నుంచి మనకి ఏంటంటే, ఫస్ట్ పేపర్ 1 వాళ్ళకి జరుగుతుందా, పేపర్ 2 వాళ్ళకి జరుగుతుందా అనేది అయితే క్లారిటీ లేదు. సో ఎవరి పేపర్ ఏదైనా సరే మనం అయితే ప్రిపేర్డ్గానే ఉండాలి. మనం ఆల్రెడీ కూడా రివిజన్కి అయితే వచ్చేయాలండి. సో మీరందరికీ ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయి రివిజన్లో ఉన్నారని అనుకుంటున్నాను. సో ఎగ్జామ్ అయితే ఎవరైతే ఇక తెలుగు సంబంధించి ఏ టాపిక్స్ నుంచి బిట్స్ వస్తాయో కొంచెం చెప్పండి మేడం అని చెప్పేసి తెలుగు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే అడుగుతున్నారండి. నేనైతే ఇంకా అవి టిక్ పెట్టలేదు. కొంచెం చూసి ఆ బుక్లో టిక్ పెట్టుకున్న తర్వాత మీకైతే ఒక వీడియో అయితే చేస్తానండి. నేనైతే చెప్పాను కదా హెల్త్ బాగాలేదని చెప్పేసి, అందుకే వీడియోస్ కూడా చేయడం మానేసాను. సో మీకు నేను అది చూసిన తర్వాత క్లారిటీగా వీడియోస్ అయితే మీకు పెడతానండి. చూసి ఏవైతే టాపిక్స్ నుంచి మనకి తెలుగు బిట్స్ అయితే వస్తాయి. ఈ టెట్ ఎగ్జామ్కి అయితే దగ్గరగా 1,56,000 పైనే దరఖాస్తులు చేసుకోవడం అయితే జరిగిందండి. అందులో మనకి ఏంటంటే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దగ్గరగా 56,000 మంది అయితే ఈ ఎగ్జామ్కి అయితే, ఈ ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే 2028 ఆగస్టు 31 లోపు అయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెట్ ఎగ్జామ్లో అర్హత అయితే సాధించవలసి అయితే ఉంటుందండి. సో మనకంటే కూడా ఎక్కువగా ఎవరైతే జాబ్లో ఉన్నారో వాళ్ళే ఎక్కువగా కొంచెం కష్టపడవలసి అయితే ఉంటుంది. చాలామంది అయితే క్వాలిఫై అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ టెట్కి అప్లై చేసుకున్న వాళ్ళు మటుకు 56,000 మంది అయితే ఉండటం అయితే జరిగిందండి. సో చూడాలి వాళ్ళు ఎంత పర్సంటేజ్ క్వాలిఫై అవుతారో, ఇంకా మనకి జాబ్ రాని వాళ్ళు మన వాళ్ళు ఎంతమంది ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఓకేనా ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.